ప్రపంచం మొత్తం యుద్ధాల గురించి ఆలోచిస్తూ ఉంటుంటే, ఇక్కడ ఇరాన్ మాత్రం తన దేశంలో రైలు, రోడ్డు కారిడార్‌లు నిర్మించే పనిలో ఉంది. ఫిబ్రవరి 14న టెహరాన్‌లో జరగబోయేటువంటి ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, కేవలం ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్టేనా? లేదంటే గ్లోబల్ పవర్ బ్యాలెన్స్‌ని మార్చేటువంటి ఒక ప్రయత్నమా అని చెప్పి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఎందుకంటే, ఒకవైపున అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్ దేశం తన దేశంలో రైలు మరియు రోడ్డు కారిడార్‌లను నిర్మించడానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంది. దీనికి రష్యా, చైనా, టర్కీ వంటి దేశాలు పెట్టుబడులు పెట్టడానికి చాలా సన్నద్ధం చూపిస్తున్నాయి. ఇంకొకటేంటి, ఇరాన్ తన దేశంలో 20 కొత్త రైలు మార్గాల్ని నిర్మిస్తుంది. ఇది కేవలం లాజిస్టికల్ డెవలప్‌మెంట్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్‌మెంట్ ఒకటే కాదు. ఇక్కడ కారిడార్ డిప్లొమసీ జరుగుతుంది. ఎందుకంటే ఈ మార్గాలు గాని ఓకే అయిపోతే ఇది డైరెక్ట్‌గా ఆసియా నుంచి యూరప్‌కి కనెక్ట్ అవుతాయి. ఒక్కసారి ఇది జరిగితే సముద్ర ప్రయాణం గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే సముద్ర ప్రయాణం కన్నా ఇది సగం సమయంలోనే మన వస్తువులన్నీ యూరప్ కంట్రీకెళ్ళిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది? ట్రేడింగ్ టైం తగ్గిపోతుంది. రవాణా ఖర్చులు తగ్గిపోతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రపంచ వ్యాపార మ్యాప్ ఏదైతే ఉందో, ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఏమవుతుంది? అప్పుడు ఇరాన్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ ద్వారా ఎళ్ళాలి కదా! సో, ఇరాన్ ఇప్పుడు అదే ప్లాన్ చేస్తుంది. ప్రపంచ వ్యాపారం మొత్తం నా కంట్రీ ద్వారా వెళ్ళాలి. నేనే ఇక్కడ మెయిన్ పాయింట్ అవ్వాలి. సెంట్రల్ పాయింట్ అవ్వాలని చెప్పి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఇది నిజంగా ఎవరికి దెబ్బ? ఈ వెస్టర్న్ కంట్రీ అమెరికా పెద్దన్న ఎవరైతే ఉన్నారో ఈ పెద్దన్నకి దెబ్బ తగులుతుంది. ఇది ఇక్కడ స్ట్రాటజిక్ ప్లాన్. ఇక్కడ యుద్ధం చేయట్లా. స్ట్రాటజిక్‌గా ప్లాన్ చేస్తున్నారు. సో, ఈ వెస్టర్న్ కంట్రీస్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ చేయాలన్నదే ఇక్కడ ప్లాన్. దానికోసం ఇలాంటి ఆంక్షలు ఉన్నా సరే రష్యా మరియు ఈ పక్కన చైనా ఇరాన్ వెనకాల నిలబడి సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మన దేశానికి ముఖ్యంగా ఎస్పెషల్లీ భారతదేశానికి చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మనకి యూరప్‌కి రీసెంట్‌గానే 0% ట్యాక్స్‌తో మంచి డీల్ నడిచింది. సో, ఇప్పుడు ఆ డీల్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవాలంటే ఈ కారిడార్ వర్కౌట్ అయితే ఆటోమేటిక్‌గా మన వస్తువులన్నీ ఈ ఇరాన్ కారిడార్ ద్వారా ఈజీగా పంపించొచ్చు. దీని ద్వారా మనకేమవుతుంది? రవాణా ఖర్చులు తగ్గిపోతాయి. ట్రేడ్ టైం తగ్గిపోతుంది. సో, ఇది మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే ప్రమాదం ఒకటుంది. ఏమిటా ప్రమాదం? ఒకవేళ ఇరాన్ ఆలస్యం చేస్తే ఈ అవకాశాన్ని అందిపించుకోవడానికి ఇంకో పక్క నుంచి సౌదీ అరేబియా రెడీగా ఉంది. ఇరాక్ దేశం రెడీగా ఉంది. అందుకోసమే ఇరాన్ తొందరపడి ఈ మార్గాన్ని స్పీడప్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. సో, మరి ఇది గాని జరిగితే ఇరాన్ అనేది ఈ వ్యాపార మ్యాప్‌లో తనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. తన ద్వారానే మొత్తం ప్రపంచ వ్యాపారం మొత్తం జరుగుతుంది. ఇక్కడ తనొక ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. సో, ఇది జరిగితే ఇలా జరుగుతుంది. అంటే ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఇరాన్ అనేది నంబర్ 1 కంట్రీగా అవ్వడానికి ఒక మంచి అవకాశం. లేదంటే సింపుల్ ఇదొక రాజకీయ ప్రయత్నం అనుకోవాల్సొస్తుంది. సో, మరి దీని మీద మీరేమంటారనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.